దొంగల పాలు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దుస్థితి ఈ విధంగా మారింది. ఇగో కిటికీలని తోవకపోయారు దొంగలు, తోవకపోయారు. మొత్తం కిటికీలు దర్వాజాలు ఏమేమి అనుకొస్తావో కిలో లెక్కన అమ్ముకుని దాన్ని తప్పితే దీనికి అనుకొస్తాయి మొత్తం తీసుకుపోయారు. ఏంది ఇది? ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కేర్క కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దుస్థితి ఇది. ఒకే చోట సుమారు 200 ఇళ్లు నిర్మించి ఏడాది క్రితం లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులకు కూడా ఎంపిక చేశారు. కానీ పంపిణీ మాత్రం మర్చిపోయారు. దీంతో నిర్వహణ లేక ఇండ్లని దెబ్బతిన్నాయి. దీనికి తోడు విద్యుత్ వైర్లను, పైపులను, ఇనుప కిటికీలను దొంగలు ఎత్తుకెళ్లారు. క్వాలిటీ లేకపోవడంతో గోడలు నెర్రలు బారాయి. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు లేవు. దీంతో రిపేర్లు చేసి ఇండ్లను పంపిణీ చేయాలంటే దాదాపు 2 కోట్లు అవసరమని ఆఫీసర్లు చెప్తున్నారు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? వదిలేద్దామా ఇండ్లు? 2 కోట్లు ఖర్చు పెట్టి రిపేర్ చేసి పంచితే పేదలకు అందవా? ఇప్పుడు గత ప్రభుత్వంలో కట్టే కాడికి కట్టిండ్రు ఇండ్లు, ఇచ్చే కాడికి ఇచ్చిర్రు. కొన్ని ప్లేసుల్లో కాంపిటీషన్ ఎక్కువైపోయి లబ్ధిదారుల ఎంపిక జరిగింది కానీ వాళ్ళకి పంచలేదు. కొన్ని ప్లేసుల్లో కమిషన్లు తీసుకొని కొందరికి అనర్హులకు పంచిండ్రు. అది కూడా మన కళ్ళ ముందు జరిగింది. వాళ్ళు కింది స్థాయిలో ఉండే ఆఫీసర్లు, కొంతమంది నాయకులు, అప్పటి సర్కారులో ఉన్న నాయకులు, కింది స్థాయిలో ఉన్న వాళ్ళు, గల్లీ నాయకులంతా ఈ పనంతా చేసిండ్రు. రైట్. మరి ఇప్పటిదాకా ఏం చేస్తుంది ప్రభుత్వం? పంచాలే కదా. ఇప్పుడు మీరు ఇందిరమ్మ ఇండ్లు కడతారు. ఇప్పటిదాకా ఇందిరమ్మ ఇండ్లకు ప్రొసీజర్స్ రాలే, ఇందిరమ్మ ఇండ్లకు అరువులు ఎవరో రాలే, ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని కడతారో చెప్పారు కానీ ఒక్క ఇందిరమ్మ ఇల్లుకు ఏదో అడ్వాన్స్ ఇచ్చిన దాఖలు అయితే మనకు కనబడలే. ఏదో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏనో తాను ఉన్నాయి, ఇవ్వచ్చు కదా, పంచవచ్చు కదా. ప్రజల ఆస్తే ఇవి కేసీఆర్ ఆస్తే ఏమన్నా? మీకు కేసీఆర్ మీద కోపం ఉంటే మీరు తనుకోండి, కానీ ఇవి జనాల కోసం కట్టిన ఇండ్లు కదా, పంచాలే కదా. ఇంకా మొత్తం ఇదేంటంటే ఇంకా 1000 కోట్లు అయితే ఇంకా చాలా ఉంది మ్యాటర్. అసలు ఆఫీసర్లు ఫీల్డ్ ఎంక్వైరీలో దిగ్బంధకర దృశ్యాలు, సౌలతులు రిపేర్లకే 1000 కోట్లకు పైగా ఖర్చుద్దని అంచనా. గోడలకు పగుళ్ళు, స్లాబులు, పిల్లలకు నడమ గ్యాపులు, విరిగిన తలుపులు, పలిగిన ట్యాంకులు, కిటికీలు, ఇతర సామాగ్రి దొంగల పాలు, తాగునీరు, కరెంటు రోడ్లు, ఇతర వసతులు నీళ్ళు. ఎక్కడైనా సరే డబుల్ బెడ్రూమ్ ఇదంతా నిజమే, కానీ తాగునీరు, కరెంటు, రోడ్లు, ఇతర వసతులు నీళ్ళు అనేది తప్పు. ఎవరైనా గ్రౌండ్లో పరిశీలన పోండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన దగ్గర డిజైన్లోనే వాళ్ళు చేసిన స్ట్రక్చర్లోనే కాలువలు, నీళ్లు, కరెంటు ఈ 3 ఖచ్చితంగా ఉంటాయి. లేకుంటే అసలు ఇల్లే కట్టరు. ఎవరు కడతారు? ఎందుకు కడతారు? చిన్న గుడిసె కట్టుకుందామంటేనే దానికి కరెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఫస్టే ఆలోచిస్తాం, దానికి నీళ్ళు ఎక్కడి నుంచి కావాలో ముందే ఆలోచిస్తాం. అసలు ఎవరైనా సరే ఇల్లు కడుతున్నారు, ఒక రూమ్ కట్టుకోవాలంటే కూడా ముందు అదే కదా స్ట్రక్చరు, అది ఉంటుంది. ఇదంతా కొంత ఏంటంటే అవి పంచలేమని చెప్పే ప్రయత్నం ఏమో నాకు తెలిసి. ఇది ఇంకా పంచము అయిపోయింది, రోడ్లకు వదిలేసినాము, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పనికిరావు, మేము పంచమని చెప్పదలుచుకున్నారు. ఈ వార్త ద్వారా ప్రభుత్వం చెప్పదలుచుకుంది. అంతకు మించి ఏముంటుంది? ఇంకా ఇంట్లో పంచుడు ఎట్లా అంటే ఇంకా పంచము అని. ఏ జిల్లాలో చూసినా ఇదే సీను. ఫీల్డ్ ఎంక్వైరీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దుస్థితిని చూసి ఆఫీసర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్లు, ప్రభుత్వాలు మారితే ఆఫీసర్లు మారారు కదా. ప్రభుత్వాలు 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. మ్యాక్సిమం అయితే 10 సంవత్సరాలు పాలించవచ్చు కాక. ఆఫీసర్లు వాళ్ళే ఉంటారు కదా. మరి ఏం చేసింది మీరు? ఆఫీసర్ గవర్నమెంటు అది రాజకీయ నాయకుల కంటే పట్టదు. మీకేమైందని ఆయన ఆఫీసర్లకి? మరి ఏం చేసినారు? ఇవన్నీ ఏం చేసినారు? ఆఫీసర్లు కళ్ళు బైర్లు గమినాయంట. మరి నిన్న ఏం చేసినారు మీరు? మరి అందరూ బిజీగా ఉన్నారు, మళ్ళీ ఒక వాచ్మెన్ పెట్టి కాపాడాలి కదా. మీరు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేము కట్టే ట్యాక్సులు కదా ఇవి? మా ట్యాక్సుల ద్వారా కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదా? దానిలో ఏం జరిగింది అవినీతి, దానిలో ఏమైంది, ఎవరికి ఇచ్చిండ్రు, అవన్నీ ఎంక్వైరీ తర్వాత తెలుస్తాయి. ముందు వాటిని కాపాడాల్సిన బాధ్యత అధికారుల మీద లేదా? అంటే మీరు జీతం నెల నెల జీతం వస్తుంది, జేబులు వేసుకుంటారు, ఇంక ఇవన్నీ పోతే పోనీ. మీ అందరి మధ్యలో నాశనం అయింది ఏంటంటే జనమే. ఆఫీసర్లు బాగానే ఉంటారు, గత ప్రభుత్వం వాళ్ళు బాగానే ఉంటారు, కొత్త ప్రభుత్వం వాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా ఉంటారు. మధ్యలో లూటీ అయ్యింది ఎవరంటే జనం. జనగణన పైసలే కదా ఇవి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పైసలు ఏమన్నా కేసీఆర్ ఇళ్ళకి తీసుకొచ్చి కట్టిండా? ఈ కేసీఆర్ ఇంట్లో ఏమన్నా పంచితే ఏమవుతుంది? చేయించారు 1000 కోట్లు కానీ 2,000 కోట్లు కానీ ఇన్ని కట్టినంటే ఇండ్లు 12,560 కోట్లు పెడితే పూర్తయిన ఇండ్లు 1,54,389. చివరి దశకు చేరుకున్న ఇండ్లు 41,000. ఈ చివరి దశకు చేరుకున్న ఇండ్లు చూడు, అవి చెయ్యరు, అవుట్. అవి చివరి దశకు చేరుకున్న ఇండ్లు ఇక వాటిని అసలు చివరి దశలోనే ఉంటాయి ఇప్పుడు జీవితకాలం. ఇంకా వాటిని బాగు చెయ్యరు, పూర్తి చెయ్యరు, వాటిని పంచరు. ఎందుకంటే రాజకీయ నాయకుల మధ్య ఇగో. గత ప్రభుత్వం చేసింది కాబట్టి వీళ్ళు వంచరు కాబట్టి ఇంకో రోజు వాళ్ళు వంచరు. అల్టిమేట్గా జనం ఆస్తి బొక్క. ఎంతమంది పేదలు పాపం ఇల్లు లేక పరిశాన్ ఉన్నారు, గుడిసెల్లో ఉన్నారు, ఇంకా చాలామంది కిరాయిలు కూడా కట్టలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు పంచండి, అరువులు ఎవరో తేల్చి పంచండి, మీరు మంచిగా పంచండి. గత ప్రభుత్వం చెడగొట్టింది, రైట్, మీరు పంచండి, మీరు చెయ్యండి. నిర్మాణ దశలో ఆగినవి 34,022. ఇంక ఇవేం రావు, ఇదంతా అవుట్. ఇప్పుడు 1000 కోట్లు పెడితే మరి ఎన్ని అందుబాటులో ఉన్నాయి కదా. పూర్తయిన ఇండ్లు 1,54,380. దీనిలో ఉన్నో పంచారు కదా,
సగానికి పైగా పంచారు, ఇంకా సగానికి పైగా ఉన్నాయి కదా. మరి అవన్నీ ఇంక ఇట్లా వదిలేస్తారు. 1000 కోట్లకి ఇన్ని కోట్లు 12,560 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు 1000 కోట్లు ఖర్చు పెట్టి అవి జనాలకు పంచితే ఏమైనా పాపం వస్తుందా? పంచండి సార్, జనమాస్తి జనాలకే పంచండి. దానిలో ఏం గోల్మాల్ జరిగిందో అవన్నీ మీరు ఆరా తీయండి, ఎంక్వైరీ చేయించండి, సిబిఐ ఎంక్వైరీ చేయించండి, అవన్నీ తేల్చండి. ఫస్ట్ ఇవి పంచండి. గూడు లేని వాళ్ళకు ఇల్లు పంచండి. మీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేవరకు చాలా టైం పడుతుంది, ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. ముందు ఇవి ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకొని ఇప్పటికీ అన్నిట్లేం లేవు, అన్నీ తవ్వుకొని పోలే, చాలా వరకు మంచిగా ఉన్నాయి, వాటిని పంచండి. ముందు ఏవైతే రిపేర్లు అవసరం ఉందో ఆ రిపేర్లు చేయించండి. ఎక్కడైతే నిర్మాణం మధ్యలో ఆగిందో, చివరి దశకు వచ్చినావో అవి పూర్తి చేయండి. ఎక్కడైతే నిర్మాణ దశలో ఆగినవో వాటిని కూడా కట్టండి. 6 నెలలకో సంవత్సరానికో కట్టి పేదలకు పంచండి. మీకే మంచి పేరు వస్తుంది. పంచిన వాళ్ళు మీరే అవుతారు. ఎవరైనా తీసుకున్న క్రెడిట్, కానీ ముందు జనాలకు ఒక గూడు ఇవ్వండి. అవన్నీ జనం పైసలతో కట్టినాయి కాబట్టి జనాలకు పంచాలని కోరుతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.